హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనమైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి 4 ఐటమ్స్ 4 రకాలుగా చేసుకోబోతున్నాం. వాటి కోసం ఫస్ట్ అయితే మనం మినపప్పు నానబెట్టుకోవాలి. దాంతోపాటు మనం ఇక్కడ మరమరాలు తీసుకుంటున్నామండి. కామన్గా అయితే మనం బియ్యము లేదా ఇడ్లీ రవ్వ, దోశ కోసం అలా వాడతాము. ఇక్కడ మనమైతే మరమరాలు నానబెట్టుకోవాలి. మినపప్పుకు 3 ఎక్కువగా మరమరాలు తీసుకోవాలి. మినపప్పు అండ్ మరమరాలు ఫస్ట్ అయితే వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నానిన తర్వాత అవి మనం సపరేట్ చేసుకోవాలండి. సపరేట్గా తీసుకున్న మినపప్పును అండ్ మరమరాలను సగం సగం తీసుకొని మనం ఎంతైతే నానబెట్టామో అందులో నుంచి హాఫ్గా తీసుకొని ఫస్ట్ ఒక పార్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒక వెరైటీ కాదు కదా చేసేది, 4 రకాలు చేస్తున్నాం కాబట్టి పిండి ఎలా మిక్సీ పట్టుకోవాలి, దేనికి తగినట్టు విధంగా దానికి పట్టాలి కాబట్టి ఇలా మనం సపరేట్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందుకోసమే నేను ఇక్కడ మరమరాలు అండ్ ఇంకా మినపప్పును హాఫ్గా తీసుకొని ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. నేను ఇలా మరమరాలతోనూ అండ్ ఇంకా మినపప్పుతోనూ కలిపి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. నేను ఎలా వస్తుందో ఏమో అని భయంతో కూడా చేస్తున్నాను. ఇవి పూర్తిగా కంప్లీట్గా చేసి పిల్లలు తిని చెప్పేంత వరకు కూడా నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. ఫస్ట్ అయితే నేను చేసినటువంటి ఈ మినపప్పు మరమరాలు బ్యాటర్ ఏదైతే ఉందో ఈ పిండి మిశ్రమాన్ని నేను ఇడ్లీ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. సాల్ట్ అండ్ ఇంకా కొద్దిగా నేను ఫస్ట్ టైం కాబట్టి ఒక 2 చెంచాలంతా ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేశాను. ఇడ్లీ రవ్వ అంటే మామూలుగా అయితే మనం పావు కేజీ లేదా పావు కేజీలో సగము, హాఫ్ కేజీ, కేజీ అలా పెట్టుకుంటాం కదా. ఇక్కడ 2 స్పూన్లు 2 లేదా 3 స్పూన్లు ఇడ్లీ రవ్వ సరిపోతుంది. అది కూడా పొడి ఇడ్లీ రవ్వ మాత్రమే, నానబెట్టకున్నా పర్వాలేదు. అలా చేసి నేను ఇడ్లీ వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూస్తారు కదా, నేను ఇక్కడ మీకు చూపించడం కోసమే ఇది చేస్తున్నాను కాబట్టి నేను ఓన్లీ ఒక్క ప్లేట్ ఇడ్లీ మాత్రమే ట్రై చేస్తున్నాను. ఇలా ట్రై చేశాను. ఫస్ట్ అయితే నేను ఇవి వచ్చేంతవరకు టెన్షన్ పడ్డాను, కానీ ఇవి టేస్ట్గా బాగానే వచ్చాయి. 4 ఐటమ్స్ కూడా సక్సెస్ఫుల్గా వచ్చేసాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా అడుగున వాటర్ పోసుకొని ఒక్క ప్లేట్ ఇడ్లీ కోసం నేనైతే కుక్కర్ పొయ్యి మీద పెట్టేశాను. నెక్స్ట్ మిగిలిన పిండిలోకి ఇంకా కొంచెం నేను వేరే సపరేట్గా తీసుకొని దాంట్లో నేను కొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేశానమాట. ఇక్కడ నేను ఉప్మా రవ్వ, మినపప్పు అండ్ మరమరాలు, ఈ ఉప్మా రవ్వ కూడా ఎక్కువ కాదండి, మామూలుగా 5 గ్రాములంతా, 5 గ్రాములు లేదా 5-6 గ్రాములంతా ఉప్మా రవ్వ మాత్రమే యాడ్ చేశాను. అంటే ఒక పిరికెడు అన్నమాట, ఒక పిరికెడు లేదా 2 పిరికెళ్ళు ఉప్మా రవ్వ యాడ్ చేసి వడ వేసుకోవడానికి ట్రై చేశాను అనమాట. ఈ వడ కూడా చూసారు కదా, ఒక కవర్ మీద ఫస్ట్ అయితే వడ చేసుకొని చేతితో తీసి ఆయిల్లో వేయడమే. ఈ వడ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ వడాలో నేను ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ దీనికి ఇంకా ఏమైనా యాడ్ చేసి ట్రై చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ఓన్లీ ఇక్కడ 3-4 వడాలు చేసుకోవడానికి మాత్రం ట్రై చేశాను. ఓకే, ఇవి బాగానే వచ్చాయి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి బయటికి తీసుకోవాలి. చూసారు కదా, ఇంతేనండి, సింపుల్గా వడ వేయడం కూడా అయిపోయింది. ఇవి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఉంచి తీసేసాను. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. మిగిలిన కొద్దిగా పిండిని నేను ఇక్కడ పునుగులు లాగా వేసుకున్నాను అనమాట. అది చిన్న ఐటెం కాబట్టి ఎక్కువసేపు చూపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇందాక పెట్టుకున్న ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ రెడీ అయిపోయింది, వేసుకున్న పునుగులు రెడీ అయిపోయినాయి. చూడండి, వడ, ఇడ్లీ, పునుగులు. ఇది ఇక్కడ ఇంకొక ఐటెంకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇది దోశ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. దోశ కోసం పిండి ఏ టైప్లో మిక్సీ పట్టుకోవాలో తెలుసు కదా అందరికీ, అదేవిధంగా మిక్సీ పట్టుకున్నాం అనమాట పిండిని. ఇప్పుడు ఈ పిండిలో మనం కొద్దిగా చాలా మెత్తగా ఉన్న ఉప్మా రవ్వని, సన్నగా ఉప్మా రవ్వని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, దోశ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్క రకమైన పిండిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే 4 రకాల బ్రేక్ఫాస్ట్ ఐటెం అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకి చట్నీ అయితే పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, మీకు కావాల్సిన పుదీనా చట్నీ ఏదైనా సరే మీ ఇష్టం.
వీడియో చూసారు కదండి. ఈ ఈ రెసిపీస్ ఐటమ్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.